భరణి గారికి చాలా పెద్ద ఇంజురీ అయ్యింది. ఆ ఇంజురీ కారణంగా ఆయన రీ ఎంట్రీ పర్మనెంట్ గా క్యాన్సిల్ అయ్యింది. అసలు ఏం జరిగింది ఏంటి అంటే శ్రీజాను భరణి గారిని బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ కొరకు పంపించడం జరిగింది. అయితే హౌస్ లోకి వీళ్ళిద్దరు వెళ్ళాక వీరిద్దరు ప్రస్తుతానికి టెంపరరీ హౌస్ మేట్స్. వీళ్లకు కొన్ని పరీక్షలు ఉంటాయి. వాటిలో ఎవరైతే గెలుస్తారో వారు మాత్రమే ఈ సీజన్ 9 లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారు అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరికి ఒక ఫిజికల్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ ఫిజికల్ టాస్క్ లో శ్రీజ టీం, భరణి గారి టీం అంటూ ఉంటాయి. శ్రీజ టీంలో శ్రీజ, గౌరవ్, డెమన్ పవన్ ఉంటారు. భరణి గారి టీంలో భరణి గారు, ఇమానియల్, నిఖిల్ ఉంటారు. ఇలా 2 టీములుగా ఆ ఫిజికల్ టాస్క్ ఆడడం జరిగింది. ఆ ఫిజికల్ టాస్క్ లో ఇమానియల్ కు లెగ్ ఇంజురీ అయ్యింది, నిఖిల్ కు లెగ్ ఇంజురీ అయ్యింది, గౌరవ్ కు హ్యాండ్ ఇంజురీ అయ్యింది. ఇక అందరికన్నా ఎక్కువగా భరణి గారికి ఇక్కడ రిబ్స్ దగ్గర చాలా పెద్ద ఇంజురీ అయ్యింది అంట. బిగ్ బాస్ హౌస్ లోకి స్కానింగ్ మిషన్ తీసుకువచ్చి కూడా చెక్ చేశారంట. అయినా కూడా ఇక్కడ కుదరదు, చాలా పెద్ద ఇంజురీ అయ్యింది, ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళాలి, హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అని చెప్పడంతో భరణి గారిని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు తీసుకురావడం జరిగింది. ఆయనకు చాలా పెద్ద ఇంజురీ అవడంతో ఆయన రీ ఎంట్రీ పర్మనెంట్ గా క్యాన్సిల్ చేయడం జరిగింది. కేవలం శ్రీజ రీ ఎంట్రీ మాత్రమే కన్ఫర్మ్ చేశారు. హౌస్ లోకి శ్రీజ రీ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం శ్రీజ బిగ్ బాస్ హౌస్ లో ఉంది. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే నామినేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపిన తర్వాత కేవలం భరణి గారిని, శ్రీజాను వీరిద్దరిని మాత్రమే ఒక రోజంతా హోటల్ రూమ్ లో ఉంచారు. ఒక రోజు తర్వాత మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఈ టాస్క్, ఈ ఇంజురీస్ జరగడం జరిగింది.